నమస్కారం. ఆప్షన్స్ ట్రేడింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన కొత్త ట్రేడర్లకు ఎన్నో రకాల వ్యూహాలు మొదట్లో కాస్త గందరగోళంగా అనిపించవచ్చు. అందుకే ఈరోజు ఎక్స్ప్లెయినర్లో షార్ట్ ఐరన్ కాండోర్ అనే ఒక పాపులర్ స్ట్రాటజీ వెనుకున్న అసలు మెకానిక్స్ను మనం చాలా సులభంగా, స్పష్టంగా డీమిస్టిఫై చేద్దాం. ఇది అర్థమైందంటే ట్రేడింగ్ను మీరు చూసే కోణం ఖచ్చితంగా మారుతుంది. సరే, మన చర్చను ఒక క్రమపద్ధతిలో ముందుకు తీసుకెళదాం. ముందుగా ఐరన్ కాండోర్ కాన్సెప్ట్, ఆపై ప్రొటెక్టివ్ హెడ్జెస్ ఎలా పనిచేస్తాయి, రిస్క్ మరియు రివార్డ్ పరిమితులు, బ్రేక్ ఈవెన్ పాయింట్స్, చివరగా ఒక వాస్తవ స్ట్రైక్ ప్రైస్ ఉదాహరణ చూద్దాం. మొదటి విభాగం ది ఐరన్ కాండోర్ కాన్సెప్ట్. అసలు ఈ స్ట్రాటజీ ఎలాంటి మార్కెట్ వాతావరణం కోసం డిజైన్ చేశారో తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యం. దీన్నే న్యూట్రల్ లేదా నాన్ డైరెక్షనల్ మార్కెట్ వ్యూ అంటారు. అంటే అండర్లయింగ్ ధరలో పెద్దగా కదలికలు గుండవనే మనం ముందుగానే ఊహించివేసే స్ట్రాటజీ ఇది. ఒక ఉదాహరణతో చెప్పాలంటే, దీన్ని ఒక విశాలమైన హైవే మీద కారు నడపడంతో పోల్చవచ్చు. మన టార్గెట్ ఏంటి? కారు మరీ ఎడమవైపుకు లేదా కుడివైపుకు వెళ్లకుండా ప్రశాంతంగా మధ్యలేన్లోనే వెళ్లడం కదా. మార్కెట్ కూడా ఒకే రేంజ్లో కదులుతున్నప్పుడు ఈ స్ట్రాటజీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇక రెండవ విభాగం ప్రొటెక్టివ్ హెడ్జెస్తో నిర్మాణం. ఇదివరకే మీకు తెలిసిన బేసిక్ స్ట్రాటజీల ఆధారంగా దీన్ని ఎలా నిర్మిస్తారో ఇప్పుడు చూద్దాం. ఒక స్టాండర్డ్ స్ట్రాంగిల్ స్ట్రాటజీని తీసుకుని దానికి అదనంగా కొన్ని హెడ్జెస్ కొనుగోలు చేయడం ద్వారా ఈ షార్ట్ ఐరన్ కాండోర్ను క్రియేట్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే, మన హైవే ఉదాహరణలో కారు రోడ్డు పక్కకి ప్రమాదవశాత్తు వెళ్లకుండా ఇరువైపులా సేఫ్టీ బంపర్స్ ఏర్పాటు చేసినట్లుగా ఈ హెడ్జెస్ మన ట్రేడ్కు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయన్నమాట. మూడవ విభాగం రిస్క్ వర్సెస్ రివార్డ్ పరిమితులు. పే ఆఫ్ గ్రాఫ్ చూసే ముందు ఈ లాభనష్టాల బ్యాలెన్స్ను అర్థం చేసుకోవడం చాలా కీలకం. చూడండి, ఇక్కడ బ్యాలెన్స్ అనేది అస్సలైన పాయింట్. ఈ ట్రేడ్లో రిస్క్ ముందే నిర్ణయించబడి ఖచ్చితంగా పరిమితం చేయబడుతుంది. అదే సమయంలో మన రివార్డ్ కూడా లిమిటెడే. ట్రేడర్కు ముందుగా అందే ఆ ప్రీమియం మాత్రమే గరిష్ట లాభమవుతుంది. అంటే మన రిస్క్ లిమిటెడ్ అనే భద్రత కోసం మన లాభం కూడా ఒక లిమిట్ వరకు వస్తుందని మనమిక్కడ అంగీకరిస్తున్నాం. నాల్గవ విభాగం క్యాల్క్యులేటింగ్ బ్రేక్ ఈవెన్ పాయింట్స్. మన రిస్క్ మరియు రివార్డ్ లిమిట్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయో తెలుసుకోవాలంటే ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ లిఖించాలి. ఇవి మన హైవేకి ఇరువైపులా ఉండే రంబుల్ స్ట్రిప్స్ లాంటివి అన్నమాట. పైవైపున ఉండే హయ్యర్ బ్రేక్ ఈవెన్ కోసం మనం అమ్మిన కాల్ స్ట్రైక్ ప్రైస్కి ఆ నెట్ ప్రీమియంను కలుపుతాం. అలాగే లోవర్ బ్రేక్ ఈవెన్ కోసం అమ్మిన పుట్ స్ట్రైక్ ప్రైస్కి ఆ నెట్ ప్రీమియంను కలుపుతాం. ఈ రెండు పాయింట్ల మధ్యే మన అండర్లయింగ్ అసెట్ ధర ఉన్నంతకాలం మనం సేఫ్, ఇంకా చెప్పాలంటే ప్రాఫిటబుల్. ఇక ఐదవ విభాగం స్ట్రైక్ ప్రైస్ ఉదాహరణ. పైన మనం మాట్లాడుకున్న థియరీ రియల్ వరల్డ్ నంబర్స్తో ఎలా ఉంటుందో క్లియర్గా చూద్దాం. ఈ పట్టిక గమనించండి. ఒకవేళ మనం 105 దగ్గర ఒక కాల్, 95 దగ్గర ఒక పుట్ అమ్మేశామనుకుందాం. మనకొచ్చిన నెట్ ప్రీమియం 2. ఇప్పుడు ఫార్ములా ప్రకారం లెక్కేస్తే హయ్యర్ బ్రేక్ ఈవెన్ 105 + 2 అంటే 107. ఇక లోయర్ బ్రేక్ ఈవెన్ 95 + 2 అంటే 97 అవుతుంది. క్యాల్కులేషన్ చాలా సింపుల్ కదా. ఆ 107, 97 అనేవే మన ట్రేడ్కి బౌండరీలు. ఇప్పుడు ఇక్కడ అసలైన మ్యాజిక్ ఏంటంటే, ఈ నంబర్ 2 మార్కెట్ ధర అకస్మాత్తుగా పెరిగిపోకుండా లేక పడిపోకుండా ఆ 97, 107 బౌండరీల మధ్యే ఉందనుకోండి. ఆ గరిష్ట లాభమైన 2 మన జేబులో ఉన్నట్లే. ధర ఆ స్ట్రైక్ పాయింట్ల దగ్గరకు ఎలా కదులుతుంది అనేదే మన రివార్డ్ను డిసైడ్ చేస్తుంది. ఇదంతా వినడానికి చాలా బాగుంది కదా. కానీ ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. మన న్యూట్రల్ హైవే మీద ప్రశాంతంగా వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా మార్కెట్లో విపరీతమైన ఒడిదుడుకులు అంటే ఎక్స్ట్రీమ్ వొలటాలిటీ వస్తే పరిస్థితేంటి? ముందే సెట్ చేసుకున్న ఈ సేఫ్టీ లిమిట్స్ ఎలా దెబ్బతింటాయి? మన పే ఆఫ్ గ్రాఫ్ ఎలా తలకిందులవుతుంది? ఈ ఆలోచనతోనే మనం ఈ ఎక్స్ప్లెయినర్ను ముగిస్తున్నాం. తదుపరి ఎక్స్ప్లెయినర్లో ఇలాంటి అడ్వాన్స్డ్ ఆప్షన్స్ డైనమిక్స్తో మళ్ళీ కలుద్దాం. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు PDF అని కామెంట్ చేయగలరు.